ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మీరు ప్రకటన గ్రంథాన్ని ఎప్పుడైనా చదివితే నికోలాయితుల క్రియలు అనే పదం వస్తుంది. బైబిల్ మొత్తంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటుంటే కేవలం ప్రకటన గ్రంథంలో మాత్రమే 2 చోట్ల నికోలాయితుల క్రియలు అనే పదం వస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ నికోలాయితుల క్రియలు అంటే ఏంటి అనేది ఆలోచించారా? ఈ నికోలాయితుల గురించి బైబిల్లో ఎక్కువగా రాయబడలా. అసలు ఈ నికోలాయితులు ఎవరు, వారి క్రియలు ఏంటి అనేది మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మీకు గనక నికోలాయితులు ఎవరు, వాళ్ళ క్రియలు ఏంటి అనేది తెలియలేదనుకోండి, మీరు నరకానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? నికోలాయితుల క్రియలని యేసు ప్రభు ద్వేషిస్తున్నారు. ఆ క్రియలు గనక మనలో ఉంటే మనం 100% నరకంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తప్పనిసరిగా నికోలాయితులు అంటే ఎవరు, వాళ్ళ క్రియలు ఏంటి, ఆ క్రియల్ని యేసు ప్రభు వారు ఎందుకు ద్వేషిస్తున్నారు. దేవుని బిడ్డ, మనము ప్రకటన గ్రంథాన్ని వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తున్నాం. ఈ దిన ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం మనం ధ్యానం చేయబోతున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ రాయబడి ఉంది, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ సహాయంతో మనం వాక్యాన్ని కనుక ధ్యానం చేశాము అనంటే తప్పనిసరిగా మన లోపల ప్రత్యక్షత ప్రారంభం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించులాగన, ఆయన ఆత్మ ద్వారా మనతో మాట్లాడలాగన ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు నాయనా. పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించారు నాయన. మా రక్షణ కొరకు మీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్యను మాకు అనుగ్రహించారు. మమ్మల్ని నడిపించడం కొరకు, సత్యంలో నుండి సర్వసత్యంలోకి నడిపించడం కొరకు నాయనా మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించారు. ఈ 2 వరాలని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం తండ్రి. పరలోకపు తండ్రి, ఈరోజు మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మాకు మీ ప్రత్యక్షత అనుగ్రహించండి నాయన. నాయన, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీ ఆత్మ ప్రత్యక్షత ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అని యేసు ప్రభు చెబుతున్నారు. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఈ పత్రిక ఎఫెసులో ఉన్న సంఘానికి యేసు ప్రభు రాస్తున్నారు. ఎఫెసు అంటే అదొక పెద్ద పట్టణం. ఆ పట్టణంలో దాదాపుగా 3 లక్షల మంది ప్రజలు నివసించేవాళ్ళు. ఆ పట్టణంలో విగ్రహారాధన భయంకరంగా జరిగేది. అక్కడ క్షుద్ర పూజలు జరిగేవి. ఆ పట్టణంలో చాతబడులు చేసేవాళ్ళు, మాంత్రిక విద్యను అభ్యసించేవాళ్ళు వీధికొకరు, ఇంటికొకరు ఆ పట్టణంలో ఉన్నారు. ఇప్పుడున్న టర్కీ దేశాన్ని పూర్వకాలంలో, అంటే ఈ ప్రకటన గ్రంథం రాసే దినాల్లో, అప్పట్లో ఇప్పుడున్న ఈ టర్కీ దేశాన్ని ఆసియా అని పిలిచేవాళ్ళు. ఈ ఆసియా అనే ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఎఫెసు అనేది ఒక గొప్ప పట్టణం. ఈ పట్టణంలోకి పౌలు గారు వెళ్ళారు. ఆయన 3 సంవత్సరాలు ఈ పట్టణంలో ఉన్నారు. 3 సంవత్సరాల కాలంలో పౌలు గారు ఆ ఎఫెసు అనే పట్టణంలో ఒక చిన్న సంఘాన్ని ప్రారంభించారు. ఆ ప్రాంతంలో తూరాను అనే ఒక ప్లేస్లో ఆయన ఒక స్కూల్ని అద్దెకి తీసుకుని ఆ స్కూల్లో బైబిల్ స్కూల్ కూడా పెట్టారు. బైబిల్ పాఠాలు అందులో స్టార్ట్ చేశారు.
3 సంవత్సరాల పాటు ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకి, ఆ ప్రాంతంలో రక్షణ పొందిన విశ్వాసులకి పౌలు గారు 3 సంవత్సరాల పాటు రాత్రి పగలు ఆయనకి సమయం దొరికినప్పుడల్లా వారికి వాక్యాన్ని బోధించి ఆ వ్యక్తుల ద్వారా ఆ టర్కీ దేశం మొత్తం ఇవాంజలిజం చేశారు. ఒక్క మాట చెప్పాలి అని అంటే టర్కీ దేశం మొత్తానికి ఒక్క పౌలు గారి ద్వారా గొప్ప ఉద్యమం వచ్చింది. విగ్రహారాధన ఆగిపోయింది, మాంత్రిక విద్య ఆగిపోయింది. కొన్ని వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు పౌలు గారి ద్వారా దేవుని వైపు తిరగటం ప్రారంభించారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే పౌలు గారు ఆ ఎఫెసు పట్టణంలో 3 సంవత్సరాలు ఉన్నారు. ఆ 3 సంవత్సరాల కాలంలో పౌలు గారు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు పౌలు గారికి చాలా 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 మర్మాలు తెలియజేశారు. ఎలాంటి మర్మాలు తెలియజేశారంటే అవి పాత నిబంధనలో అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి, మోషేకి, దావీదుకి, ఏలియాకి, ఎలీషాకి, సమూయేలుకి, మీరు పాత నిబంధనలో ఎంత పెద్ద ప్రవక్తనైనా మీరు చెప్పండి, పాత నిబంధనలో ఎలాంటి ప్రవక్త గురించైనా మీరు మాట్లాడండి, ఆ ప్రవక్తలు ఎవరికీ చెప్పని విషయాలు పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు పౌలు గారికి బయలుపరిచారు. కేవలం పౌలు గారికి బయలుపరిచారు. పౌలు గారికి ఏ మర్మాలైతే తెలియజేయబడినాయో అవన్నీ ఎఫెసు సంఘానికి పౌలు గారు బోధించడం స్టార్ట్ చేశారు. 3 సంవత్సరాల పాటు పౌలు ఆ సంఘాన్ని ఆత్మీయమైన ఐశ్వర్యంతో నింపేశారు. పరలోక సంబంధమైన గొప్ప మర్మాలు ఎఫెసు పట్టణం వాళ్ళకి ఒకదాని వెంట ఒకటి వాళ్ళకి నేర్పించారు. ఈ ఎఫెసు సంఘము పౌలు గారిని చాలా గొప్పగా ఆకర్షించింది. 3 సంవత్సరాల పరిచర్య ఆ సంఘంలో జరిగింది. మీరు బైబిల్ చదివేటప్పుడు కొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక అని ఒక పుస్తకం ఉంది. అది 6 అధ్యాయాలు కలిగిన పుస్తకం. దాన్ని ఒకసారి చదివి చూడండి. మనకి ఈరోజు ఎంతో నాలెడ్జ్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, మనకి జ్ఞానం పెరిగింది, అన్నిట్లో మనం అభివృద్ధి చెందాం. కానీ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏదైతే ఉందో కొత్త నిబంధనలో, దాన్ని మీరు ఒకసారి చదివి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అదంత ఈజీగా అర్థం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు వాడిన ఆ పదాలు కానీ, పౌలు గారు చెప్పిన ఆ మర్మాలు కానీ, పౌలు గారు చెప్పిన ఆ విశేషాలు కానీ ఒక సామాన్యమైన క్రైస్తవుడికి ఈరోజు అర్థం కాదు. ఆ పత్రికలు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయబడిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక. అది చాలా చిన్న సంఘం. ఆ చిన్న సంఘానికి పౌలు గారు ఈ పత్రిక రాశారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక. అది ఈరోజు చాలామంది గొప్ప గొప్ప భక్తులకి ఆ పత్రిక అర్థం కావట్లేదు. అంటే ఎఫెసు వాళ్ళు వాళ్ళ ఆత్మీయ స్థితి ఏ లెవెల్లో ఉంచుకున్నారో చూడండి. ఎఫెసు వాళ్ళకి ఎంత ఆత్మీయమైన నాలెడ్జ్ ఉందో చూడండి. ఈరోజు ఎఫెసు సంఘానికి చెందిన ఒక వ్యక్తిని నా దగ్గరికి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారనుకోండి, ఆ ఎఫెసు సంఘంలో ఉన్న ఆ వ్యక్తి చెప్పే మాటలు నాకు అర్థం అవ్వవు. ఆయన అంత అద్భుతమైన పరిజ్ఞానంతో మర్మాలు, దేవుని గొప్ప మర్మాలు ఎఫెసు సంఘం వాళ్ళు చెప్తారు. నేను మీ అందరికీ వాక్యం చెప్తున్నా. చాలామంది నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారు అని అంటే, మీరు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు. కానీ ఆ ఎఫెసు పట్టణంలో పౌలు గారు నడిపించిన ఆ సంఘంలో ఎవరినైనా ఒక విశ్వాసిని తీసుకొచ్చి నా ముందు నిలబెడితే ఆ విశ్వాసి చెప్పే వాక్యము నాకు అర్థం కాదు. ఆ విశ్వాసి యొక్క ఆత్మీయ స్థితి, ఆత్మీయ అంతస్తు, ఆత్మీయ లెవెల్ నాకంటే 100 రెట్లు పైన ఉంటారు. వాళ్ళకి తెలిసినంత జ్ఞానం, వాళ్ళకి తెలిసినన్ని మర్మాలు నాకు తెలియదు. ఈ ఎఫెసు సంఘంలో వాళ్ళకి అంత ఆత్మీయ జ్ఞానం ఉండేది. బైబిల్లో 5 రకాల పిలుపులు ఉన్నాయి, 5 రకాల పరిచర్యలు. మొదటిది అపోస్తులు, రెండవది ప్రవక్తలు, మూడవది కాపర్లు, నాలుగవది ఉపదేశకులు, ఐదవది సువార్తికులు. అంటే పరిచర్య చేసేవాళ్ళు ఈ 5 రకాల పరిచర్యల్లో ఏదో ఒక పరిచర్యలో వాళ్ళు పాలిభాగస్తులు అవుతారు.
ఈ 5 రకాల పరిచర్యల్లో అన్నిటికంటే గొప్ప పరిచర్య ఏంటంటే అపోస్తులుని యొక్క పరిచర్య. అపోస్తులుడు అని ఎవరిని పిలవాలి అని అంటే, ఏ వ్యక్తి అయితే యేసు ప్రభుని ముఖాముఖిగా చూస్తాడో, ఈ కంటితో యేసయ్యని చూసి, ఈ చెవితో యేసు ప్రభు స్వరం విని, ఈ చేతులతో యేసు ప్రభుని ముట్టుకుంటే ఆ వ్యక్తి అపోస్తులుడు అవుతాడు. అపోస్తులుడు అనే వ్యక్తికి యేసు ప్రభుతో ముఖాముఖి అనుభవం ఉండాలి. రెండవది, యేసు ప్రభు ఆ వ్యక్తికి తన అభిషేకం, తన శక్తిని ఇచ్చి యేసయ్య ఆ వ్యక్తిని పరిచర్య కొరకు పంపించాలి. అలాంటి వ్యక్తుల్ని మాత్రమే అపోస్తులులు అంటారు. ఈ రోజుల్లో కొంతమంది వాళ్ళ పేరుకి ముందు అపోస్తులుడు అని రాసుకుంటున్నారు. అలా రాసుకోవచ్చు, కానీ ఎవరు రాసుకోవాలి? ఏ వ్యక్తి అయితే యేసు ప్రభుని ముఖాముఖిగా చూస్తారో, ఏ వ్యక్తినైతే యేసు ప్రభు దర్శించి అభిషేకించి తన శక్తినిచ్చి పంపిస్తాడో ఆ వ్యక్తిని మాత్రమే అపోస్తులుడు అని పిలవాలి. ఎవరిని పడితే వాళ్ళని మనము అపోస్తులుడు అని పిలవకూడదు. అపోస్తులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అపోస్తులుడికి ఉండాల్సిన ఈ లక్షణం ఆ వ్యక్తికి ఉంటే అతడు అపోస్తులుడు అని అర్థం. అపోస్తులుడిని ఏ మనుషులు తయారు చేయలేరు. ఏ బైబిల్ కాలేజ్ కూడా ఒక వ్యక్తిని అపోస్తులుడిగా మార్చలేరు. ఏ భక్తుడు కూడా ఒక వ్యక్తిని అపోస్తులుడిగా మార్చలేరు. అపోస్తులుడిగా మారాలి అని అంటే తప్పనిసరిగా యేసయ్యతో ముఖాముఖి అనుభవం ఉండాలి. యేసయ్య చేత అభిషేకింపబడాలి. యేసయ్య చేత పంపబడాలి. ఆ వ్యక్తిని అపోస్తులుడు అంటారు. అపోస్తులుడు ఏం చేస్తాడు? అపోస్తులుడు వేరే వ్యక్తుల్ని ప్రవక్తలుగా మార్చగలుగుతాడు, సువార్తికులుగా మార్చగలుగుతాడు, బోధకులుగా మార్చగలుగుతాడు, కాపర్లుగా మార్చగలుగుతాడు. అంటే ఈ వాక్యం వింటున్న మీరు ఎప్పుడైనా ఒకసారి నిజమైన ఒక అపోస్తులుని కలిశారనుకోండి, ఆ అపోస్తులుడు తన చేతులు మీ తలల మీద ఉంచి ప్రార్థన చేశాడు అనుకోండి, అపోస్తులుడిలో ఉన్న అభిషేకం మీ లోపలికి దిగొస్తే అప్పుడు మీరు సువార్తికుడుగా మారిపోతారు, లేదా సంఘ కాపరిగా మారిపోతారు, లేదా ఉపదేశకుడుగా మారిపోతారు, లేదా ప్రవక్తగా మారిపోతారు. ఒక అపోస్తులుడు ఎలాంటి వ్యక్తినైనా దేవునిలో ఒక ఉన్నతమైన పిలుపు పొందుకునేటట్లు చేయగలుగుతాడు. అది అపోస్తులులకు ఇవ్వబడిన కృప. అపోస్తులు తల మీద చేతులు ఉంచినప్పుడు మన పిలుపులు మారిపోతాయి. అపోస్తులుడు అనే అంతస్తు, అపోస్తులుడు అనే ర్యాంక్, అపోస్తులుడు అనే పిలుపు హైయెస్ట్ పిలుపు. అయితే ఈ పౌలు గారు ఎఫెసులో సంఘాన్ని స్థాపించి అక్కడ 3 సంవత్సరాలు వారికి వాక్యం బోధించి ఆ తర్వాత అక్కడ నుండి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోతే ఆ సంఘంలోకి, ఆ ఎఫెసులో పౌలు గారు స్టార్ట్ చేసిన ఆ సంఘంలోకి కొంతమంది వెళ్ళి అంటున్నారు, మేము అపోస్తులుమే అని చెప్పారు. అప్పుడు అక్కడున్న ఆ ఎఫెసు సంఘం విశ్వాసులు, అయ్యా మీరు అపోస్తులు అయితే పౌలు గారు అనే అపోస్తులుడు ఈ సంఘాన్ని ప్రారంభించారు, మీరు కూడా అపోస్తులు అంటున్నారు కాబట్టి రండి మాకు వాక్యం బోధించండి అని అన్నారు. ఈ ఎఫెసు సంఘం వాళ్ళు ఆ వచ్చిన వ్యక్తుల్ని పరీక్షించారు. పరీక్షించటం అంటే వీళ్ళు ఏదో మామూలు వ్యక్తుల్ని పరీక్షించలా, అపోస్తులు అని చెప్పుకొని వచ్చిన వాళ్ళని వీళ్ళు విశ్వాసులు, ఎఫెసు సంఘంలో ఉన్న సామాన్యమైన విశ్వాసులు పరీక్షించారు. అపోస్తులుడు అంటే నేను ఇందాక చెప్పాను, యేసయ్యతో ముఖాముఖి అనుభవం కలిగిన వ్యక్తిని అపోస్తులుడు అంటారు. ఎఫెసు సంఘంలో వాళ్ళు ఈ వచ్చిన వ్యక్తుల్ని పరీక్షించారు. వాళ్ళు చెప్పే వాక్యాన్ని పరీక్షించారు, వాళ్ళు చెప్పే ప్రవచనాల్ని పరీక్షించారు, వాళ్ళు చేసే అద్భుతాలు సూచిక్రియలను పరీక్షించారు, వాళ్ళ విధానం పరీక్షించారు. ఫైనల్గా ఈ విశ్వాసులు ఏం కనుగొన్నారంటే వీళ్ళు అబద్ధీకులు అని కనుగొన్నారు. అంటే మీకు అర్థమవుతుందా? ఒక సామాన్యమైన విశ్వాసి అపోస్తులుడు అని చెప్పుకొచ్చిన వ్యక్తిని పరీక్షించారు అని అంటే వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో చూడండి. అంత ఈజీ కాదది. అపోస్తులుడినే పరీక్షించటం, అతడు అబద్ధీకుడు అని కనిపెట్టడం ఒక సామాన్యమైన విశ్వాసికి
అది అందదు. ఒక సామాన్యమైన విశ్వాసికి అది చాలా కష్టతరమైనది. కానీ ఎఫెసులో ఉన్న విశ్వాసులు వాక్యంలో ఐశ్వర్యవంతులు. వాళ్ళకి వాక్యం తెలుసు, వాళ్ళకి దేవుని అభిషేకం తెలుసు, వాళ్ళకి మర్మాలు తెలుసు. ఈ వచ్చిన అపోస్తులు మేము అపోస్తులమే అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళని ఎలా పరీక్షించాలో ఈ ఎఫెసు సంఘం వాళ్ళకి తెలుసు. ఎఫెసు సంఘం అనేది సామాన్యమైన సంఘం కాదు. అందులో ఉన్న విశ్వాసులు సామాన్యమైన విశ్వాసులు కాదు. వారు అపోస్తులనే పరీక్షించగలుగుతారు. వాళ్ళు అబద్ధీకులని తెలుసుకున్నారు. ఈ సంఘం చాలా 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 ఆత్మీయ ఐశ్వర్యం కలిగిన సంఘం. ఈ సంఘానికి యేసు ప్రభు ఉత్తరం రాస్తా, పత్రిక రాస్తా యేసు ప్రభు చెబుతున్నారు. ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు చెబుతున్నారు, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నికోలాయితుల క్రియలు అంటే ఏంటి? యేసు ప్రభు ఈ సంఘం వాళ్ళతో చెబుతున్నారు, ఎఫెసు సంఘ సభ్యులారా, మీలో ఒక విషయం ఉంది, అది నాకు నచ్చింది. మీరు నికోలాయితుల క్రియలని ద్వేషిస్తున్నారు, వీటిని నేను కూడా ద్వేషిస్తున్నాను అని యేసు ప్రభు చెప్పారు. ఈ నికోలాయితులు అనే వాళ్ళు ఫస్ట్ ఎఫెసు సంఘంలో మనకు కనబడుతున్నారు. వాళ్ళ క్రియలు ఎఫెసు సంఘంలో కనబడినాయి. ఆ ఎఫెసు సంఘం వాళ్ళు నికోలాయితులను గుర్తుపట్టారు, వాళ్ళ క్రియల్ని గుర్తుపట్టారు. వాళ్ళ క్రియల్ని ద్వేషించి ఈ ఎఫెసు సంఘం వాళ్ళు వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేశారు. నికోలాయితుల క్రియలు అంటే ఏంటో మనకు తెలియాలి. అది తెలిస్తే మన సంఘంలో కూడా నికోలాయితుల క్రియలు ఉన్నాయా, మన సొంత జీవితంలో నికోలాయితుల క్రియలు ఉన్నాయా తెలుస్తుంది. ఒకవేళ నికోలాయితుల క్రియలు గనక మన సొంత జీవితంలో ఉంటే, నికోలాయితుల క్రియలు గనక సంఘంలో గనక ఉంటే, మనం వాటిని వెంటనే ద్వేషించాలి. ద్వేషించటం అంటే ఏంటంటే వాటిని వేళ్లతో సహా పెరికి బయట పారేసేయాలి. వీటిని యేసు ప్రభు ఉపేక్షించడం, యేసు ప్రభు వాటిని కనికరించడం. ఒకవేళ నికోలాయితుల క్రియలు మన సొంత జీవితంలో ఉంటే వెంటనే వాటిని మన జీవితంలో నుంచి బయటకు పారద్రోలాలి. ఇంతకీ నికోలాయితుల క్రియలు అంటే ఏంటి? ఎందుకంటే బైబిల్లో నికోలాయితుల క్రియల గురించి క్లియర్గా రాయబడాల. నికోలాయితుల క్రియల్ని మనం అర్థం చేసుకోకపోతే మనం నరకానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. నికోలాయితుల క్రియలు మనకు తెలియకపోతే, మనకు తెలియకుండానే ఆ నికోలాయితుల క్రియలు మన లోపల కానీ మన సంఘంలో కానీ ఉంటే మనం నాశనం అయిపోతాం, మనం నరకంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే యేసు ప్రభువారు నికోలాయితుల క్రియలని ద్వేషిస్తున్నారు. ఇప్పుడు నికోలాయితుల క్రియల్ని ఎలా తెలుసుకోగలుగుతామో, యేసు ప్రభువారు నికోలాయితుల క్రియలు అంటే ఇవి అని కింద లిస్ట్ రాయాల. నికోలాయితుల క్రియలంటే అబద్ధం ఆడటం, నికోలాయితుల క్రియలంటే మోసం చేయటం, నికోలాయితుల క్రియలంటే వ్యభిచారం చేయటం అని యేసు ప్రభు కనుక లిస్ట్ ఇస్తే ఆ లిస్టు ప్రకారం మనల్ని మనం పరీక్ష చేసుకుని, ఓకే నాకు ఈ క్రియలు ఉన్నాయి, ఈ క్రియలు ఉన్నాయి, ఈ క్రియలు ఉన్నాయి, నాలో నికోలాయితుల క్రియలు ఉన్నాయి అని మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ యేసు ప్రభు ఆ లిస్టు మనకి ఇవ్వాల. అయితే నికోలాయితుల క్రియల్ని మనం ఎలా గుర్తుపట్టగలుగుతామో, యేసు ప్రభు ఆ నికోలాయితుల క్రియల గురించిన లిస్టు మనకి ఇవ్వలేదు, కానీ ఒక క్లూ ఇచ్చారు. ఆ క్లూను బట్టి మనం నికోలాయితుల క్రియల్ని తెలుసుకోగలుగుతాం. నికోలాయితుల గురించి యేసు ప్రభు ఇంకో చోట మాట్లాడారు. నేను చదువుతున్నాను, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నుండి నేను చదువుతున్నాను. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలేనే నికోలాయితుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అని యేసు ప్రభు చెబుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెబుతున్నారు అని అంటే, అటువలేనే.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో యేసుప్రభు చెబుతున్నారు, అటువలేనే నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు అని ఈ సంఘానికి చెప్తున్నారు. పెర్గాములో ఉన్న సంఘానికి యేసుప్రభు చెబుతున్నారు. ఇక్కడ మనకి క్లూ ఏంటంటే యేసుప్రభు చెబుతున్నారు, పైన ఒక విషయం చెప్పి ఆ విషయాన్ని పోల్చుతూ యేసుప్రభు కిందేమంటున్నారంటే, వాళ్ళలాగానే అటువలేనే నికోలాయితుల క్రియలను నికోలాయితుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అని అంటున్నారు. అటువలేనే అంటే దానిపైన ఇంకా ఏదో రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో బిలాము గురించి యేసుప్రభు చెబుతున్నారు. బిలాము ఏం చేశాడు? దానికి ఆన్సర్ ఇక్కడే ఉంది చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలేనే నికోలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు అని యేసుప్రభు చెప్పారు. ఇప్పుడు అర్థమైందా? బిలాము గురించి మనకు తెలిసింది అనుకోండి, అప్పుడు నికోలాయితుల క్రియల గురించి మనకు తెలుస్తుంది. అసలు బిలాము అంటే ఎవరు? బిలాము గురించి మీరు సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో చదువుతారు. అక్కడ ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు బాలాకు. ఈ బాలాకు అనే రాజుకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి ఎర్ర సముద్రాన్ని దాటి ఈ బాలాకు రాజ్యము మీదుగా దేవుడు ప్రామిస్ చేసిన పాలు తేనెల దేశంలోకి వెళ్తున్నారు అని. బాలాకుకి ఏమనిపించిందంటే, ఈ బాలాకు అనే రాజుకి ఆ ఇశ్రాయేలు ప్రజలను దూరం నుంచి చూసి అనుకున్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తోడుగా ఉన్నాడు. వీళ్ళ ఎదుట దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తున్నాడు. వీళ్ళ ఎదుట నాకంటే బలమైన సైనికులు పోరాడినా నిలబడలేకపోయారు. వాళ్ళకి దేవుడు తోడుగా ఉండి వాళ్ళని నడిపిస్తున్నాడు కాబట్టి నేను వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తే ఓడిపోతాను అని బాలాకు అనుకున్నాడు. అప్పుడు బాలాకి ఒక సలహా ఇచ్చారు ఎవరో. ఏం సలహా ఇచ్చారంటే, ఆ టైంలో ఆ ఏరియాలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు బిలాము. ఈ బిలాముకు ఉన్న ఒక వరం ఏంటంటే, ఇతను నోటితో ఏదంటే అది జరుగుతుంది. ఇతను నోటితో నీవు ఐశ్వర్యవంతుడు అగుదువుగాక అని మీ దగ్గరికి వచ్చి అన్నాడు అనుకోండి, ఆ మరుసటి రోజే మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఈ బిలాము అనేవాడి నోటితో ఒక ఐశ్వర్యవంతుని చూసి నీవు అప్పులు పాలవుతావు అన్నాడు అనుకోండి, ఆ ఐశ్వర్యవంతుడు మరుసటి రోజే అప్పులు పాలవుతాడు. అంటే బిలాముకి దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు. అతడు నోటితో ఏది పలికితే అది జరుగుతుంది. ఈ విషయము బాలాకుకి ఎవరో చెప్పారు. బాలాకుతో చెప్పారు, రాజుగారు మీరు ఆ ఇశ్రాయేలు సైన్యముల గురించి అస్సలు భయపడద్దు. మనకి తెలిసిన ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ బిలాము అనేవాడు. వాడిని పిలిపిస్తే వాడు గనక వాళ్ళను చూసి వాళ్ళు యుద్ధం ఓడిపోతారు, వాళ్ళు నాశనం అయిపోతారు, వాళ్ళు పాడైపోతారు అని గనక వాడి నోటితో అంటే వాళ్ళందరూ తప్పకుండా యుద్ధం ఓడిపోతారు అని బాలాకి ఎవరో సలహా ఇచ్చారు. అప్పుడు బాలాకు అన్నాడు, ఆ బిలాము అనేవాడిని పిలిపించండి అన్నారు. అప్పుడు ఆ బిలాము అనేవాడిని, ఆ ప్రవక్తని పిలవటానికి రాజు దగ్గర నుండి కొంతమంది అధిపతులు వెళ్ళారు. ఆ బిలాముతో చెప్పారు, మేము బాలాకు అనే రాజు దగ్గర నుంచి వచ్చాము. ఆ రాజుగారికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ఇశ్రాయేలీలు వాళ్ళు మా దేశం గుండా వెళ్ళబోతున్నారు. మేము యుద్ధం చేస్తే తప్పకుండా ఓడిపోతామని మా రాజుగారికి భయం వేసింది. కాబట్టి బిలాము నువ్వు వచ్చి మేము యుద్ధానికి వెళ్ళబోయే ముందు వాళ్ళని శపించు, వాళ్ళు యుద్ధంలో ఓడిపోవాలి అని నీ నోటితో అను, వాళ్ళు నాశనం అయిపోవాలి అని నీ నోటితో అను. నీవు అన్నావంటే మేము యుద్ధానికి వెళ్తాం, నువ్వు అన్నది అన్నట్టు జరుగుతుంది అని బిలాముతో చెప్పారు. ఈ బిలాము యొక్క సీక్రెట్ ఏంటంటే, దేవుడు ఏది చెప్తే అది చేస్తాడు.
అందుకని బిలాము ఏం చేశాడంటే, నా చేతుల్లో లేను, ఆ వరం ఇచ్చింది దేవుడు. దేవుణ్ణి అడిగి, దేవుడు వెళ్ళమంటే నేను వస్తాను, వద్దంటే నేను ఆగిపోతాను అని బిలాము చెప్పాడు. ఆ రాత్రి బిలాము ఆ అధిపతులను తన ఇంట్లో పడుకోబెట్టుకున్నాడు. ఆ రాత్రి ప్రార్థన చేసుకుందామని ప్రార్థనలో కూర్చున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు అంటాడు, బిలామో, నీ ఇంట్లో ఉన్న అధిపతులు ఎవరు అని అంటాడు. బిలాము అంటాడు, ప్రభువా, వీళ్ళు బాలాకు అనే రాజుకి సంబంధించిన అధిపతులు. ఆ బాలాకు అనే రాజు వీళ్ళని నా దగ్గరికి పంపించాడు. ఆ బాలాకు అనే రాజుకి వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారంట. వాళ్ళని నేను శపిస్తే అప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్తామంటున్నారు, మరి నేను వెళ్ళనా అని బిలాము అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, బాలాకు వారు ఆశీర్వదింపబడిన వారు, బాలాకు వారు ఆశీర్వదింపబడిన వారు, వారిని శపించడానికి నీ వెళ్ళకూడదు అని దేవుడు చెప్పాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు. బిలాము లేచి ఆ నిద్రపోతున్న అధిపతుల్ని లేపి, పెందల కడ లేపి, బాబు, రాత్రి నేను దేవుడిని అడిగాను, దేవుడు వెళ్ళొద్దు అన్నాడు, కాబట్టి మీరు పోండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు, బాలాకు రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు, బిలాముని మేము అడిగాము, బిలాము దేవుణ్ణి అడిగాడంట, దేవుడు వద్దన్నాడు, అందుకని బిలాము రానన్నాడు అని బాలాకు అనే రాజుతో చెప్పారు. ఆ బాలాకు అనే రాజు ఏం చేస్తాడంటే, గొప్ప ఐశ్వర్యం, వెండి బంగారాలు, వీటి ఆశని బిలాముకి చూపించి, బాలాకు దగ్గర, ఆ రాజుగారి దగ్గర ఉన్న అంతకంటే గొప్ప అధిపతుల్ని అతని ఇంటికి పంపించి, బిలాము, నువ్వు వచ్చి శపిస్తే నీకు రాజుగారు గొప్ప బహుమానం ఇస్తానన్నారు, ఇంత వెండి, ఇంత బంగారం, ఇంత ఐశ్వర్యం, ఇంత పేరు ప్రఖ్యాతులు రాజుగారు ఇస్తానన్నారు, కాబట్టి నువ్వు బయలుదేరిరా అని అంటే ఈ బిలాముకి ఆశ కలిగింది. బిలాము అన్నాడు, మీరు ఈ రాత్రి పడుకోండి, నేను ఈ రాత్రి దేవునితో మాట్లాడతాను. బిలాము దేవునితో మాట్లాడి, ప్రభువా, వాళ్ళు రమ్మంటున్నారు, నేను వెళ్తాను, వాళ్ళు రమ్మంటున్నారు, నేను వెళ్తాను, వాళ్ళు రమ్మంటున్నారు, నేను వెళ్తాను అని బిలాము దేవుని దగ్గర బేరమాడటం స్టార్ట్ చేశాడు. దేవుడు బిలాము హృదయాన్ని చూశాడు. వీడికి నేను వరం ఇస్తే వీడు డబ్బుల కోసం, వీడు నీతిని జరిగించకుండా, నా చిత్తాన్ని జరిగించకుండా వీడు వెళ్తానంటున్నాడు అని చెప్పి దేవుడు బిలాముతో చెబుతాడు, వెళ్తావా, సరే వెళ్ళు అన్నాడు. వెంటనే ఈ బిలాము అనేవాడు త్వరగా బట్టలు సర్దుకుని స్పీడ్గా వెళ్తున్నాడు. ఈ బిలాము అనేవాడికి తెలుసు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆశీర్వదించాడని, ఇశ్రాయేలు ప్రజల్ని శపించకూడదు అనే విషయం ఈ బిలాము అనేవాడికి తెలుసు. ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉన్నాడు అని ఈ బిలాము అనే ఈ ప్రవక్తకి తెలుసు. కానీ వీడు దేవుని దగ్గర గోజాడి దేవుణ్ణి కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేసి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వీడు బట్టలు సర్దుకుని వీడు స్పీడ్గా వెళ్తావంటే దేవుడు ఆ బిలాము అనే వాడిని చూసి వాడిని చంపటానికి దేవుడు ఒక దేవదూతనే పరలోకం నుండి పంపించాడు. ఈ బిలాము అనే ఈ ప్రవక్త వీడు గాడిద ఎక్కి వెళ్తా ఉంటే ఈ గాడిద కన్నులు తెరవబడి గాడిద చూస్తుంది. ఒక దేవదూత ఖడ్గం పట్టుకుని రెడీగా ఉండటం. ఈ గాడిద గనక ఈ ప్రవక్తని ఆ దేవదూత దగ్గరికి తీసుకెళ్తే ఆ దేవదూత ఒకే ఒక్క వేటుతో ఈ ప్రవక్తని చంపేస్తాడు. అయితే బిలాము గాడిదని 3 సార్లు కొట్టినా ఆ గాడిద కదలదు. ఆ గాడిదని కొట్టినప్పుడు దేవుడు గాడిద నోరు తెరిపించి గాడిద ద్వారా బిలాముతో మాట్లాడతాడు, నువ్వు చేస్తుంది తప్పు, నిన్ను చంపటానికి ఒక దేవదూత రెడీగా ఉన్నాడు అని. అప్పుడన్నా ఈ బిలాము మారు మనసు పొందాలి. అయ్యో, నేను చేస్తున్నది తప్పు, నేను ఇశ్రాయేలు ప్రజల్ని శపించకూడదు అని ఇంటికి వెళ్ళాలి. కానీ బిలాము ఏం చేశాడంటే, మళ్ళీ నేను అక్కడి దాకా వెళ్తాను, బాలాకు అనే రాజు దగ్గరికి వెళ్తాను, నేను దేవుడు చెప్పిందే అక్కడ చేస్తాను, కానీ రాజు దగ్గరికి వెళ్ళాల్సిందే, దేవుడు చెప్పిందే నేను అక్కడ చేస్తాను, కానీ రాజుగారు ఇచ్చే బహుమానం తీసుకోవాల్సిందే, దేవుడు చెప్పిందే నేను చేస్తాను, కానీ ఆ బాలాకు రాజుకి నేను అనుకూలంగా చేయాలి అని ఈ బిలాము అక్కడి నుంచి త్వరగా దేవుడు అక్కడ అవకాశం ఇచ్చిన పశ్చాత్తాపడకుండా బాలాకు రాజు దగ్గరికి వెళ్తాడు.
బాలాకు ఈ యొక్క బిలాముని చూసిన వెంటనే ఆ రాజు అంటాడు, ఆ రాజు సంతోషించి ఈ బిలాముకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి బలులు అర్పించి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని శపించమంటే ఈ బిలాము అనే ఈ ప్రవక్త బాలాకు దగ్గర నుంచి బలి అర్పించవలసిన జంతువుల్ని తీసుకుని ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ బలి అర్పించి ఆ బలి అర్పించిన తర్వాత తన నోరు తెరిచి ఇశ్రాయేలీని శపిస్తాము అని అతను నోరు తెరుస్తూ ఉంటుంటే అతని నోట్లో నుండి శాపానికి బదులు ఆశీర్వాదం వస్తుంది. దేవుడు ఇశ్రాయేలీని శపించును గాక అనాల్సింది పోయి ఇతని నోరు ఏమొస్తుంది అని అంటే దేవుడు ఇశ్రాయేలీని ఆశీర్వదించును గాక అని వస్తుంది. ఆ మాట ఎప్పుడైతే అలా పలుకుతున్నాడో ఆ బాలాకు అనే రాజుకి కోపం వస్తుంది. ఈ బిలాం ఏమనుకుంటున్నాడంటే ఇదేంటి నా నోటితో నేను శాపాన్ని పలుకుతామని అనుకుంటే ఆశీర్వాదం వస్తుంది, దేవుడు ఇలా ఎందుకు నా నాలుకని తిప్పుతున్నాడు అని బిలాము ఇంకొక స్థలంలోకి వెళ్ళి అక్కడ బలులు అర్పించి బాలాకును పక్కన పెట్టి ఇశ్రాయేలు వైపు తిరిగి ఇశ్రాయేలుని శపిస్తాము అని ఈ బిలాము అనుకుంటాడు. నోరు తెరిస్తే ఇశ్రాయేలీలు ఆశీర్వదింపబడుదురు గాక అని అతను అంటం స్టార్ట్ చేశాడు. బాలాకుకి కోపం వచ్చేసింది. అలా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు అలా కంటిన్యూగా జరుగుతుంది. బిలాం అన్నాడు, ఇక దేవుడు వాళ్ళని ఆశీర్వదించేశాడు, వాళ్ళు నీ దేశం మీదకు వస్తారు, వాళ్ళను నువ్వు ఎదుర్కోలేవు, దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు అని బిలాము బాలాకు దగ్గర నుంచి బయలుదేరబోతున్నాడు. కానీ బిలాము హృదయంలో ఒక కోరిక ఉంది. రాజుగారు చెప్పిన ఆ బంగారం, వెండి, ఐశ్వర్యం బిలాము ఎలాగైనా పొందుకోవాలి అనుకున్నాడు. కానీ రాజు ఇవ్వడు కదా. బాలాకు అనే రాజు ఎప్పుడు ఇస్తాడు అని అంటే ఈ బిలాము ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా ప్రవచించినప్పుడు, ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా శపించినప్పుడు, అప్పుడు మాత్రమే, ఆ సమయంలో మాత్రమే ఈ బాలాకు బిలాముకి బహుమానం ఇస్తాడు. అయితే ఇప్పుడు ఇతను శపించలేదు, ఇతను వచ్చిన పనిని నెరవేర్చలేకపోయాడు. ఇప్పుడు బాలాకు అనే రాజు యుద్ధంలో ఓడిపోతాడు. బిలాము అన్నాడు, రాజా, బాలాకు రాజా, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, నేను వాళ్ళని శపించలేను, దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. అయితే నీకు ఒక ఆలోచన చెప్తా, ఆ ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలు తప్పకుండా ఓడిపోతారు అని ఈ బిలాం అనే ప్రవక్త బాలాకి ఒక ఆలోచన చెప్పాడు. బాలాకు అనే రాజు అన్నాడు, ఆ ఆలోచన ఏంటో త్వరగా చెప్పు అన్నాడు. అప్పుడు బిలాము చెప్పాడు, ఏం లేదు, ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నారు, వారు దేవునికి దగ్గరగా ఉన్నారు, వాళ్ళకి దేవునికి మధ్యలో అసలు ఎడబాటు అనేదే లేదు, దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళు దేవునితో ఉన్నారు, నువ్వు ఏదైనా చేయగలిగితే దేవుణ్ణి ఆ ప్రజల్ని వేరు చెయ్యి అని బిలాము చెప్పాడు. ఆ బాలాకు అన్నాడు, ఆ దేవుడు ఆ ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళడు కదా, ఆ ప్రజలు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళరు కదా, నేను ఎలాగా వాళ్ళని విడగొట్టగలుగుతాను, దేవుణ్ణి ఆ ప్రజల్ని ఎలా విడగొట్టగలుగుతాను అని ఆ బాలాకు అనే రాజు బిలాముని అడుగుతాడు. అప్పుడు బిలాము చెప్తాడు, బాలాకు, నీ రాజ్యంలో అందమైన అమ్మాయిల్ని కొంతమందిని లిస్ట్ అవుట్ చేయి, వాళ్ళని పిలిచి ఇశ్రాయేలు యవనస్తుల దగ్గరికి పంపించు. ఆ స్త్రీలు ఇశ్రాయేలు యవనస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇశ్రాయేలు పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు పంపించే ఆ స్త్రీలు వాళ్ళని ఆకర్షించేటట్లు చేసి ఆ ఆకర్షణలో వాళ్ళని వ్యభిచారంలోకి నడిపించు. అప్పుడు ఇశ్రాయేలు పురుషులు నీ స్త్రీలతో వ్యభిచారం చేశారనుకో, అప్పుడు ఆ దేవునికి కోపం వచ్చేసిద్ది. నీ దగ్గర ఉన్న స్త్రీలని ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించి విగ్రహాలకి బలిచ్చిన వాటిని తినిపించు. ఈ 2 గనక చేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోతాడు అని ఈ బిలాము బాలాకు అనే రాజుకి సలహా ఇచ్చి, అప్పుడు బాలాకు అనే రాజు ఇచ్చిన ఆ బహుమానాలన్నీ వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాలాకు ఏం చేశాడంటే తన రాజ్యంలో ఉన్న అందమైన స్త్రీలందరినీ ఒక గుంపుగా తయారు చేసి వాళ్ళని వ్యభిచారపు దుస్తులతో అలంకరించి వాళ్ళని ఇశ్రాయేలు ప్రజల మధ్యకు పంపించారు. ఆ ఇశ్రాయేలు ప్రజల్లో
పురుషులు ఈ స్త్రీలను చూసినప్పుడు, వీళ్ళు చేసే పోకిరి చేష్టలు చూసినప్పుడు, వీళ్ళు ఆకర్షించే విధానం చూసినప్పుడు ఆ పురుషులు, ఇశ్రాయేలు పురుషులు దేవుణ్ణి విడిచిపెట్టి ఈ స్త్రీల వైపు వెళ్ళిపోయారు. ఈ స్త్రీలను వెంబడించారు. ఈ స్త్రీలతో వ్యభిచారం చేయటం స్టార్ట్ చేశారు. ఈ స్త్రీలు ఆ పురుషుల్ని విగ్రహారాధనలోకి నడిపించారు. బలులిచ్చిన ఆ యొక్క పదార్థాలని తినేటట్లు చేశారు. అప్పుడు దేవునికి కోపం వచ్చేసింది. అప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు మధ్య ఒక ఎడబాటు ప్రారంభమైంది. అప్పుడు దేవునికి కోపం వచ్చి దేవుడే తన ఉగ్రతని ఇశ్రాయేలు ప్రజల మీద కుమ్మరించాడు. ఆ విధంగా ఆ రోజు చాలామంది చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. ఎందుకు దేవుడే ఇశ్రాయేలీని చంపాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు దేవుడు ఇశ్రాయేలీల మధ్యకి ఒక తెగుళ్ళను పంపించాల్సిన పరిస్థితి వచ్చింది? కారణం ఏంటో తెలుసా? ఒక్క ప్రవక్త, ఒకే ఒక్క ప్రవక్త, బిలాము అనే ప్రవక్త. వాడి నోటితో ఏది పలికితే అది జరుగుతుంది, ఏది పలికితే అది నెరవేరుతుంది. అలాంటి వరం కలిగిన ఒక ప్రవక్త, ఒక బిలాము అనే ప్రవక్త, వాడు డబ్బుల కోసం, వాడు పేరు ప్రఖ్యాతల కోసం దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాడు ఉపాయం చెప్పాడు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాడు పాపపు సలహాలు బాలాకుకి ఇచ్చాడు. అది బిలాము బోధ. ఆ రోజు నుంచి దేవుడు బిలాముని విడిచిపెట్టేశాడు. బిలాము ఇచ్చిన ఆ యొక్క సలహాను బట్టి దేవుడు బిలాముని వదిలిపెట్టేశాడు. బిలాము దేవునితో ఆ రోజు నుంచి సంబంధం కోల్పోయాడు. ఆ రోజు బాలాకు దగ్గర నుంచి ఐశ్వర్యాన్ని, డబ్బుల్ని తీసుకుని వెళ్ళిన తర్వాత బిలాము విగ్రహారాధన చేస్తూ దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిగా పూర్తిగా మారిపోయాడు. బిలాము తన పిలుపును పోగొట్టుకున్నాడు. బిలాము తను విగ్రహారాధన వైపు తిరిగిపోయాడు. బిలాము డబ్బుల్ని, ఘనతని ప్రేమించి తప్పు మార్గంలోకి వెళ్ళిపోయాడు. అదే బిలాము ఇశ్రాయేలీల నాశనానికి కూడా కారణమైపోయాడు. ఇక్కడ నికోలాయితుల క్రియలు, నికోలాయితుల బోధ అంటే ఏంటి అని అంటే దేవుడు ఈ యొక్క బిలాముతో పోల్చాడు. బిలాము లాంటి బోధ నికోలాయితుల బోధ, బిలాము లాంటి క్రియలు నికోలాయితుల క్రియలు. నికోలాయితుల క్రియలు, బిలాము క్రియలు ఒకటే. నికోలాయితుల బోధ, బిలాము బోధ ఒకటే. బిలాము బోధ ఏం చేసింది? బిలాము బోధ దేవుని ప్రజల్ని దేవుని నుంచి దూరం చేసింది. బిలాము బోధ విగ్రహారాధన వైపు, వ్యభిచారం వైపు ప్రజల్ని నడిపించింది. బిలాము బోధ దేవుని సన్నిధిని పోగొట్టుకునేటట్లు చేసింది. నికోలాయితుల బోధ, నికోలాయితుల క్రియలు కూడా బిలాము బోధ లాంటిదే. అసలు ఈ నికోలాయితులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? నికోలాయితులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మీరు అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదివితే అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అప్పట్లో మొట్టమొదటి సంఘం ఆది అపోస్తుల ద్వారా ప్రారంభించబడింది. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ అపోస్తులందరి మీదకి, శిష్యులందరి మీదకి, 120 మంది శిష్యులు ఒక రూమ్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే, పెంతుకొస్తు అనే పండగ రోజు దేవుని ఆత్మ ప్రజలందరి మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ అన్య భాషలో మాట్లాడారు. వాళ్ళందరి మధ్యలో పేతురు నిలబడి ఆ రోజు ప్రసంగం చేస్తే 3000 మంది రక్షింపబడ్డారు. వారు బ్యాప్టిజం తీసుకున్నారు. ఆ 3000 మంది 5000 మంది అయ్యారు. సంఘం వృద్ధి అవుతూ ఉంది. ఆ సంఘంలో ప్రతిరోజు భోజనాలు జరిగాయి. అయితే ఆ భోజనాలు వడ్డించే దగ్గర ఒక ప్రాబ్లం వచ్చింది. బయట నుంచి వచ్చిన ఇశ్రాయేలీలు, స్థానికంగా ఉండే ఇశ్రాయేలీలు, వీళ్ళిద్దరికీ భోజనాల దగ్గర ఒక ప్రాబ్లం వచ్చింది. స్థానికంగా ఉండే ప్రజలు, స్థానికంగా ఉండే ఇశ్రాయేలీలకి ఆహారం మంచిగా పెడుతున్నారు. ఈ స్థానికంగా ఉన్న ఇశ్రాయేలీలు బయట నుంచి వచ్చిన ఇశ్రాయేలీలకి ఆహారం సరిగ్గా పెట్టట్లా. ఇక్కడ ఫుడ్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకేమో మంచిగా వడ్డేస్తున్నారు, వీళ్ళకేమో సరిగ్గా వడ్డించట్లా. ఎందుకంటే వీళ్ళు లోకల్స్ కాదు, వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు.
అందుకని ఈ యొక్క సంఘంలో ఉన్న ఈ విశ్వాసులు ఈ భోజనం దగ్గర వచ్చిన ప్రాబ్లంను బట్టి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటారు, మాకు సరిగ్గా వడ్డించట్లేదు. లోకల్గా ఉన్నవాళ్ళు, స్థానికంగా ఉన్నవాళ్ళు స్థానికులకి మంచిగా వడ్డించుకుంటున్నారు, కానీ మాకు సరిగ్గా వడ్డించట్లేదు. కాబట్టి పేతురు గారు, మీరు వాక్యం చెప్పిన తర్వాత, మీరు ప్రార్థన చేసిన తర్వాత మీరు వచ్చి మాకు భోజనం వడ్డించండి, మీరు వడ్డిస్తేనే మాకు బాగుంటుంది అని వాళ్ళు అన్నారు. పేతురు అన్నాడు, మేము ప్రార్థన చేయటం, వాక్యం చెప్పటం తప్ప మేము ఇప్పుడు వచ్చి భోజనాల దగ్గర వడ్డన చేయలేం. కాబట్టి మీలోనే ఒక 7 ఎన్నుకోండి. ఆ 7 పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళై ఉండాలి. ఆ 7 విశ్వాసంతో నిండిన వారై ఉండాలి. వాళ్ళను మా దగ్గరికి తీసుకొని రండి. మంచి పేరు కలిగిన వాళ్ళని తీసుకొని రండి. 7 మీరు మా దగ్గరికి తీసుకొస్తే ఆ 7 యవనస్తుల మీద మేము చేతులుంచి ప్రార్థన చేస్తాం. వాళ్ళకి మా బ్లెస్సింగ్ ఉంచుతాం. వాళ్ళు నిష్పక్షపాతంగా మీ అందరికీ భోజనాలు వడ్డిస్తారు అంటే ఆ ప్రజలందరికీ అది నచ్చింది. నచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే 7 ఎన్నుకున్నారు. ఆ 7 పేర్లు నేను చదువుతాను, ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు రాయబడినాయి. చదువుతున్నాను చూడండి. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని అని రాయబడింది. 7 పేర్లు చదివాం కదా. ఏమేం పేర్లు అయ్యి నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఇక్కడ రాయబడింది 7 పేర్లు ఏంటంటే, 1 స్టెఫెను, 2 ఫిలిప్పు, 3 ప్రోకోరు, 4 నికానోరు, 5 తీమోను, 6 పర్మేనాసు, 7 యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడును అగు నికోలాసు అని రాయబడింది. మీరు ఎప్పుడైనా మత్తయి సువార్త 10వ అధ్యాయం చదివితే దాని స్టార్టింగ్లో ఏముంటుందంటే, యేసు ప్రభు ఆయనతో ఉండటానికి ఒక 12 మందిని ఏర్పరచుకున్నాడంట. ఆ 12 మంది ఆయనతో పాటు ఉండటానికి, ఆ 12 మంది యేసు ప్రభు శిష్యులుగా ఉండటానికి, తర్వాత వారు అపోస్తులుగా మార్చబడటానికి యేసు ప్రభు ఒక 12 మందిని ఏర్పరచుకున్నాడు. వారెవరనగా అని రాసి పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ అని ఇలా 12 మంది పేర్లు రాస్తారు. ఆ 11 పేర్లు రాసిన తర్వాత లాస్ట్లో ఆఖరిలో ఏమని రాస్తారంటే 12వ వ్యక్తి పేరు రాసేటప్పుడు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అని రాసి ఉంటుంది. ఇస్కరియోతు యూదా పేరు 12 మందిలో ఫస్ట్ ఉండదు. ఇస్కరియోతు యూదా పేరు లాస్ట్లో ఉంటుంది. లాస్ట్లో పెట్టేటప్పుడు అక్కడ ముందుగానే ఏం రాస్తారంటే ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. మీరు ఇది మత్తయి సువార్త 10వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో ఇది చదువుతారు. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా పేరు ఆఖరణ ఉంటుంది. ఇప్పుడు భోజనాలు వడ్డించడానికి 7 ఎన్నుకుంటే మొదటి 6 పేర్లు రాయబడినాయి. 7వ పేరు వచ్చేసరికి ఆ 7వ పేరులో ఏం రాయబడింది అని అంటే, నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడును అగు నికోలాసు అని రాయబడింది. ఆఖరి వాడి గురించి 2 మాటలు ఎక్కువ రాయబడినాయి. ఆ 7లో ఆఖరి వ్యక్తి యూదుల మత ప్రవిష్టుడు, యూదుల మత ప్రవిష్టుడు అంత్యోకయ వాడు అగు నికోలాసు అని రాయబడింది. నికోలస్ అని ఒకడున్నాడు. ఈ నికోలస్ అనే వ్యక్తి సంఘంలో చేర్చబడ్డాడు. పేతురు వాక్యాన్ని ప్రకటించినప్పుడు 3000 మంది రక్షణ పొందారు కదా. ఆ రక్షణ పొందిన 3000 మందిలో ఈ నికోలస్ అనేవాడు ఒకడు. అసలు ఎవరు ఈ నికోలసు? నికోలస్ అంటే ఎవరు అని అంటే, వీడు ఇశ్రాయేలు దేశానికి చెందిన వ్యక్తి కాదు. వీడు ఇశ్రాయేలు మతానికి, యోధా మతానికి చెందినవాడు కాదు. వీడు బయట వ్యక్తి, వేరే దేశానికి చెందిన వ్యక్తి, వేరే జాతికి చెందిన వ్యక్తి, వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తి.
వీడు వేరే దేశంలో ఉండే వ్యక్తి, వేరే మతాన్ని అవలంబించే వ్యక్తి. వీడు ఇశ్రాయేలు దేశం వచ్చాడు. నికోలస్ అనేవాడు యూదుడుగా మారాడు. యూదుడుగా మారిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు ఈ పేతురు ప్రసంగం విని యోధా మతం నుంచి మళ్ళీ క్రైస్తవుడయ్యాడు. క్రైస్తవుడయ్యి ఇప్పుడు సంఘంలో ఒక మంచి విశ్వాసిగా ఎదగటం ప్రారంభించాడు ఈ నికోలస్ అనేవాడు. ఇప్పుడు ఆ భోజనాల దగ్గర ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు 7 యవనస్తుల్ని ఎన్నుకోవాలి అని అన్నప్పుడు ఈ నికోలస్ అనేవాడిని కూడా వాళ్ళు ఎన్నుకున్నారు. ఈ నికోలస్ అనేవాడు ఆఖరివాడు. వీడిని తీసుకొచ్చి అపోస్తుల ముందు పెడితే ఆ 6 మోకరించున్నారు. ఆ 6లో ఆఖరిగా 7వ వాడిగా ఈ నికోలస్ అనేవాడు మోకరించాడు. ఆ 7 మీద వాళ్ళ చేతులుంచి ప్రార్థన చేశారు. ఇక 7 వాళ్ళు భోజనాలు వడ్డించడం స్టార్ట్ చేశారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఒకరోజు ఈ 7 భోజనాలు వడ్డించే 7లో మొదటి వాడైన స్టెఫెను భోజనాలు వడ్డించేటప్పుడు వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం దగ్గర కొంతమందికి కొన్ని అభిప్రాయాలు వచ్చేసి ఈ స్టెఫెన్ మీద నేరాలు మోపి అతని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు 5,000 మంది సంఘము చెదిరిపోయింది. అందరు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఈ స్టెఫెను చనిపోయినప్పుడు ఈ మిగిలిన 6 ఉన్నారు చూడండి, ఎవరైతే భోజనాలు వడ్డిస్తున్నారో వీళ్ళు కూడా ఇటు అటు అటు ఇటు చెదిరిపోయారు. ఈ నికోలస్ అనేవాడు ఉన్నాడు చూడండి, వీడు అక్కడి నుంచి బయలుదేరి వీడు ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఒకటి తయారు చేసుకుని వీడు కొన్ని ప్రత్యేకమైన సంఘాలకు వెళ్ళి కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటం స్టార్ట్ చేశాడు. వీడు అపోస్తుల దగ్గర ఉండట్లా ఈ నికోలస్ అనేవాడు. వీడు సువార్త ప్రకటించట్లా ఈ నికోలస్ అనేవాడు. వీడు చేస్తున్న పని ఏంటంటే వీడు సంఘాల్లోకి వెళ్ళేవాడు. వీడు ఒక నాయకుడిగా తయారయ్యాడు. ఈ నికోలస్ అనేవాడు ఒక నాయకుడిగా తయారయ్యి వీడు సంఘాల్లోకి వెళ్ళి కొత్త బోధన చెప్పటం స్టార్ట్ చేశాడు ఈ నికోలస్ అనేవాడు. తర్వాత ఈ నికోలస్ అనేవాడు చెప్పే బోధనే నికోలాయితుల బోధ అనేదిగా మారిపోయింది. ఇప్పుడు నికోలస్ అనేవాడి నుంచి నికోలాయితుల బోధ అనేది వచ్చింది. ఇంతకీ ఈ నికోలస్ అనే పేరుకి అర్థం ఏంటి? నికోలస్ అనే పేరుకి అర్థం ఏంటంటే నాశనము చేయువాడు. నికోలస్ అనే పేరుకి అర్థము నాశనము చేయువాడు. బిలాము అనే పేరుకి అర్థం ఏంటి? బిలాము అనే పేరుకి అర్థం ఏంటంటే నాశనము చేయువాడు. చూసారా, బిలాము అనే పేరుకి అర్థము నాశనం చేయువాడు, నికోలస్ అనే పేరుకి అర్థము నాశనం చేయువాడు. వీళ్ళు ఎలా నాశనం చేస్తున్నారు? వీళ్ళు సంఘాల్లోకి వస్తారు, వీళ్ళు దేవుని ప్రవక్తలుగా వస్తారు, దేవుని బిడ్డలుగా వస్తారు, దేవుని బోధకులుగా వస్తారు. కానీ సంఘాల్లో తప్పు బోధన చెప్పి వాళ్ళు మనుషుల్ని దేవుని నుంచి దూరం చేసి వాళ్ళు నాశనం చేస్తారు. వీళ్ళు నాశనం చేయువారు. నికోలస్ అనే పేరుకి అర్థము నాశనం చేయువాడు. బిలాము అనే పేరుకి అర్థము నాశనం చేయువాడు. ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్తాను వినండి. అసలు బిలాము అనేవాడు ఎక్కడుంటాడు? వాడు సొంత ఊరేంటి? ఇది మీకు తెలియాలి అని అంటే కొంత చరిత్ర తెలియాలి. బిలాము అనేవాడు ఏదోము దేశంలో పుట్టాడు. ఏదోము దేశ వ్యక్తిగా ఉండేవాడు. కానీ వాడేం చేశాడంటే బిలాము అనే ఆ అబద్ధ ప్రవక్త ఏదోము దేశాన్ని విడిచిపెట్టి బబులోను దేశానికి వెళ్ళిపోయి బబులోను దేశంలో స్థిర నివాసంగా ఇల్లు కట్టుకున్నాడు. ఇక అతని పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అంటే బబులోను దేశం. ఇంతకీ బబులోను దేశంలో ఏం జరిగింది? బబులోను దేశంలో ఆదికాండం 11వ అధ్యాయంలో అక్కడ ప్రజలందరూ ఒక చోటకు వచ్చి వాళ్ళు ఆకాశాన్ని అంటే అంత ఒక గొప్ప గోపురాన్ని కడదాము అని అనుకున్నారు. ఆ టైంలో ఆదికాండం 11వ అధ్యాయం మనం చదివితే అప్పుడే నోవాహు జలప్రళయం ముగిసింది. నోవాహు నుండి ఆయన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు ఆ విధంగా నోవాహు 3 కుమారుల నుంచి భూమి మీద సంతానం వృద్ధి అవటం ప్రారంభించింది. అప్పుడు వాళ్ళందరికీ నాయకుడు ఒకడున్నాడు. వాడి పేరు నిమ్రోదు.
ఈ నిమ్రోదు అనేవాడు అప్పట్లో ప్రజలందరినీ ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఏం చెప్పాడంటే, మనము ఆకాశాన్ని అంటే అంత ఎత్తైన గోపురాన్ని ఒకటి కడదాము అని ఈ నిమ్రోదు ప్రజలందరినీ పురికొల్పి ఇటుకల్ని తయారు చేయించి ఆ ఇటుకలతో ఒక ఎత్తైన గోపురాన్ని కట్టడం ప్రారంభించాడు. దానిని బాబేలు గోపురం అంటారు. ఆ గోపురాన్ని చూడటానికి దేవుడు పరలోకం నుండి భూమి మీదకు దిగొచ్చి ఆ గోపురాన్ని చూసి దేవుడు అనుకున్నాడు, ఈ గోపురం కట్టకూడదు, ఈ గోపురంని కట్టనీయకుండా నేను అడ్డగిస్తాను అని దేవుడు తన హృదయంలో అనుకుని ఆ రోజు ఆ ప్రజలందరినీ తారుమారు చేసేసాడు. అక్కడి నుంచి చెదరగొట్టాడు దేవుడు. అప్పుడు ఆ ప్రజలందరూ భూమి అందంతటా చెదరిపోయారు. ఆ గోపురం కట్టడము ఆగిపోయింది. ఇంతకీ ఆ గోపురము ఎందుకు కడుతున్నాడు? ఇంతకీ నిమ్రోదు ఆ గోపురం ఆకాశాన్ని అంటే అంత ఎత్తుగా ఎందుకు కట్టాలి అని అనుకున్నాడు? కొన్ని చరిత్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయి అని అంటే, నిమ్రోదు అనేవాడు ఆకాశ రాణిని పూజ చేసేవాడు. ఈ నిమ్రోదు అనేవాడు విగ్రహారాధనని ఆ రోజు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ నిమ్రోద్ అనేవాడు ఏం చేయాలనుకున్నాడంటే, ఎత్తైన గోపురాన్ని కట్టి దాని మీద ఒక బయలు దేవతా విగ్రహాన్ని, అష్టారోతు దేవతా విగ్రహాన్ని ఆ గోపురం మీద పెట్టి, వాడే ఈ భూమికి దేవుడుగా, వాడు ఆరాధించే ఆ బయలు దేవతలు అష్టారోతు దేవతలు వాడికి దేవుళ్ళుగా వాడు ఆ యొక్క గోపురం మీద పెట్టుకోవాలి అని అనుకున్నాడు. అందుకని దేవుడు వాడి హృదయ ఆలోచన తెలుసుకుని ఈ ప్రజలు ఈ గోపురాన్ని కట్టి దాని మీద విగ్రహాలు పెట్టి క్షుద్ర పూజలు చేసి ప్రపంచం మొత్తం మనుషులందరూ చెడిపోతారు అని చెప్పి దేవుడు ఆ రోజు ఆ పట్టణాన్ని కట్టనీయకుండా, ఆ గోపురాన్ని కట్టనీయకుండా ఆ ప్రజల్ని అక్కడి నుంచి చెదరగొట్టాడు. దానిని బాబేలు అని పిలిచారు. తర్వాత అదే ప్రాంతము బబులోను అయింది. ఆ బబులోన్లోనే సాతాను సింహాసనం ఉంది. ఆ బబులోన్లోనే ప్రతి విధమైన అపవిత్ర ఆత్మ ఉంది. ఆ బబులోన్లోనే చీకటి శక్తుల ప్రభావం ఉండేది. ఆ బబులోను ప్రాంతానికి చెందినవాడు ఈ బిలాము. ఈ బిలాము ఆ బబులోను ప్రాంతానికి చెందినవాడు. ఈ బిలాము ఆ బబులోన్లో ఉన్న చీకటి శక్తుల్ని, ఆ బబులోన్లో ఉన్న బయలు దేవతల్ని, అష్టారోతు దేవతల్ని ఆరాధించేవాడు. ఈ బిలాముకున్న ఇంకో పేరేంటంటే సోదెగాడు. సోది చెప్తాడు. ఏ ఆత్మతో సోది చెప్తాడు అని అంటే, బయలు ఆత్మతో, అష్టారోతు ఆత్మతో వీడు సోది చెప్పటం ప్రారంభించాడు. సోది ఎందుకు చెప్తున్నాడు? ఒకప్పుడు వీడు బిలాము అనేవాడు దేవునితో నడిచాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా వాడు బయలుదేరి వెళ్ళాడో అప్పుడు దేవుడు తన సన్నిధిని ఆ బిలాము దగ్గర నుంచి దూరం చేసేసాడు. అప్పుడు బిలాము సోది చెప్పటం ప్రారంభించాడు. వీడు ఆల్రెడీ ఆ బబులోన్లో ఉంటున్నాడు కాబట్టి బబులోను దేవతల్ని, బబులోను దేవుళ్ళని ఉపయోగించి వాళ్ళ ఆత్మలతో వీడు సోది చెప్పటం స్టార్ట్ చేశాడు. వీడు సోదెగాడు. వీడు బాలాకునకి తప్పు బోధ చేసి ఇశ్రాయేలీని నాశనం చేశాడు. ఇప్పుడు ఈ నికోలస్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీడు కూడా ఈ బిలాము ఎక్కడుంటాడో అక్కడి నుంచి నికోలస్ అనేవాడు వచ్చాడు. నికోలస్ అనేవాడు ఆ బబులోను ప్రాంతానికి చెందినవాడు. ఈ బబులోను ప్రాంతానికి చెందిన ఈ నికోలస్ బబులోన్లో ఉండకుండా వాడు ప్రయాణమయ్యి ఇశ్రాయేలు దేశంలోకి వచ్చాడు. ఇశ్రాయేలు మతాన్ని చూశాడు, యోధా మతాన్ని చూశాడు. ముందు ఈ నికోలస్ అనేవాడు యూదుడుగా మారిపోయాడు. యోధా మతంలో మత ప్రవిష్టుడైపోయాడు. మత ప్రవిష్టుడు అని అంటే యోధా మతానికి సంబంధించిన అన్ని ఆచారాలు నేర్చుకున్నాడు. యోధా మతానికి సంబంధించిన అన్ని గ్రంథాలు చదివాడు. యోధా మతానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు, సంప్రదాయాలు నేర్చుకున్నాడు. యూదులలో యూదుడుగా మారిపోయాడు. యూదులందరూ వాడిని చూసి, నికోలస్ అనే వాడిని చూసి, మా దేవుడికి మేము చేసే భక్తి కంటే నువ్వెక్కువ భక్తి చేస్తున్నావు అని నికోలస్ అనేవాడిని మొదట మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే పేతురు ప్రసంగం విన్నాడో ఈ నికోలస్ అనేవాడు అందరితో పాటు బ్యాప్టిజం తీసుకుని యోధా మతంలో నుంచి క్రైస్తవుడుగా మారాడు. శిష్యుడిగా మారిన ఈ నికోలస్ అనేవాడు ఇప్పుడు క్రమంగా 7గురిలో వడ్డిచ్చేవాడిగా మారాడు. అక్కడ నుండి వీడు సంఘాలకు వెళ్ళి కొత్త బోధన ఇంట్రడ్యూస్ చేశాడు. యోహాను ఇలాంటి వాళ్ళ గురించి ఒక మాట చెప్తాడు.
యోహాను తన పత్రిక రాస్తూ, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో యోహాను వీడి గురించే, వీడు లాంటి వాళ్ళ గురించి యోహాను ఈ పత్రిక రాశాడు. ఇక్కడ ఏం రాయబడిందో ఆ వచనం నేను చదువుతున్నాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. అంటే ఈ నికోలస్ అనేవాడు, వీడి లాంటి వాళ్ళు కొంతమంది అప్పుడు రక్షణ పొందినప్పుడు, మొదటి సంఘం ప్రారంభించబడినప్పుడు వీళ్ళు సంఘంలో ఉన్నారు, వీళ్ళు దేవుని వాక్యాన్ని విన్నారు, కానీ వీళ్ళు సంఘంలో చివరి వరకు ఉండలేదు. వాళ్ళు సంఘంలో నుంచి వెళ్ళిపోయారు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళతో కలిసి లేరు. వీడు బయలుదేరి వెళ్ళిపోయాడు. యోహాను అదే చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వాళ్ళు మనవాళ్ళు కాదు, మన దగ్గర నుండి, మనలో నుండి బయలుదేరారు కానీ మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. యోహాన్ క్లియర్గా చెబుతున్నాడు. ఈ నికోలాయితులు అనే వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారో తెలుసా? సంఘంలో నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారు? వేరే సంఘాల్లోకి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు? తప్పు బోధన బోధిస్తున్నారు. తప్పు బోధన బోధించి తప్పు క్రియలు దేవుని పిల్లల చేత చేయిస్తున్నారు. ఈరోజు ఈ నికోలాయితుల క్రియలు అంటే ఏంటో తెలుసా? సంఘంలో తప్పు చేస్తున్నప్పుడు కొంతమంది ఏమంటారనంటే, పర్వాలేదండి, అందరు చేస్తారండి, చేయనియండి, దేవుడు చూసుకుంటాడండి అంటారు. మీకు అర్థం కాలేదు కదూ? సంఘంలో కఠినమైన బోధని ఈ నికోలాయితులు వాళ్ళు ఉండనివ్వరు. వీళ్ళు ఏం చేస్తారనంటే, ఒక వ్యక్తి వ్యభిచారం చేశాడు అనుకోండి, ఈ నికోలాయితులు లాంటి మనుషులు ఏమంటారంటే, ఎలాంటి బోధ చెప్తారంటే, అందరూ పాపం చేస్తారు, ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు మంచివాళ్ళు కాదు, దేవుడు తర్వాత చూసుకుంటాడు అని చెప్పి ఆ పాపాన్ని ప్రోత్సహిస్తారు. ఒక వ్యక్తి సంఘంలో అపవిత్రమైన పనులు చేస్తున్నప్పుడు నికోలాయితుల బోధ చేసేవాళ్ళు ఏమంటారంటే, పర్వాలేదు, ఇది మానవ సహజము, ఇది మనుషులందరూ ఇట్లాగే చేస్తారు అని వాళ్ళు చెప్తారు. పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును అని పౌలు అంటాడు. సంఘంలో ఏదైనా పాపం కనబడినప్పుడు ఆ పులిపిండిని నికోలాయితులు తీయనియరు. పులిపిండి స్ప్రెడ్ అయ్యేటట్లు చేస్తారు. ఆ పులిపిండి ముద్దంతయు పులిసిపోయేటట్లు చేస్తారు. మీలో చాలామందికి అర్థం కావట్లేదు కాదు, మన సంఘాల్లో కొంతమంది నికోలాయితులు ఉంటున్నారు. ఈ నికోలాయితులు ఏం చేస్తున్నారంటే, సత్యాన్ని సత్యంగా ప్రకటించరు. పాపాన్ని ప్రోత్సహించే బోధ, అపవిత్రతని ప్రోత్సహించే బోధ, దేవుని నుండి దేవుని ప్రజల్ని దూరం చేసే బోధ మీ సంఘంలో కనుక ఉంటే వెంటనే దాన్ని నరికేసేయండి. ఆ బోధని ఖండించండి. ఆ నికోలాయితుల క్రియల్ని దూరం చేసి దేవునికి శ్రేష్టమైన అర్పణగా మనం ఉండేటట్లు, పరిశుద్ధంగా పవిత్రంగా మనం ఉండేటట్లు నికోలాయితుల క్రియలు దూరం చేసి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. యేసయ్యా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు నికోలాయితుల క్రియల గురించి మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నికోలాయితుల క్రియలు అనంటే బిలాము బోధ ప్రభా, బిలాము చేసిన క్రియలు అని మీరు మాకు బయలుపరిచారు తండ్రి. నైనా పర్వాలేదు అని మేము ఏదైనా అపవిత్రతను ఉండనిస్తే, పర్వాలేదులే అని ఏదైనా మమ్మల్ని మీ దగ్గర నుండి దూరం చేసేది ఏదైనా ఉండనిస్తే నైనా దాన్ని పారద్రోలండి తండ్రి. నైనా యేసయ్యా, మీరు చెప్పారు
నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయండి అని చెప్పారు తండ్రి. నాయన మా కుడి కన్ను మమ్మల్ని అభ్యంతరం చేసినప్పుడు దానిని పెరికివేసి మా యొద్ద నుండి పారవేయండి అని చెప్పారు ప్రభా. నాయన ఈరోజు ఈ సమయంలో ప్రభా నాయన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏదైతే నాయన అభ్యంతర కారణమై ఉందో దానిని తీసివేయకుండా వారి జీవితాల్లో దాన్ని కనుక కలిగి ఉంటే అది వారి జీవితాన్ని సర్వనాశనం చేయకముందే, మీ నుంచి నాయన మమ్మల్ని దూరం చేయకముందే నాయన ఆ బోధన మా నుంచి దూరం చేయండి ప్రభా. ఆ యొక్క క్రియలను మా యొక్క జీవితాల నుంచి దూరం చేయండి తండ్రి. మమ్మల్ని మీ మార్గంలో స్థిరపరిచి కట్టమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.